ఫ్రెండ్స్ ఈ వీడియోలో గూగుల్ పే యూపీఐ ఐడిని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ పేని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే నా గూగుల్ పేని అయితే ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ పేని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. బ్లాక్ స్క్రీన్ వస్తుంది మీకు, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బ్లాక్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మీకు యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది. సో ఇది నా యూపీఐ ఐడి అనమాట. మీ యూపీఐ ఐడి అనేది మీకు కనిపిస్తుంది. సో దీన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఇది చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనకి సెటప్ పేమెంట్ మెథడ్ 1/3 అని ఉంది కదా, దీని పక్కన యారో మార్క్ అయితే ఉంటుంది. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏ బ్యాంక్కి సంబంధించిన యూపీఐ ఐడిని చేంజ్ చేయాలనుకుంటున్నారు. కొందరికి 2 బ్యాంక్స్ యాడ్ అయి ఉంటాయి. సో మీరు ఏ బ్యాంక్కి సంబంధించిన యూపీఐ ఐడిని చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నాకు ఎస్బీఐ ఒక్కటే ఉంది కాబట్టి ఎస్బీఐని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంటుందన్నమాట, మేనేజ్ యూపీఐ ఐడీస్ అని. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ నాకు 3 యూపీఐ ఐడీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇవి 3 యూపీఐ ఐడీస్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యాక్చువల్గా మీకు పైన ఒకటే యాక్టివేట్ అయి ఉంటుంది, కింద 2 అయితే యాక్టివేట్ అయి ఉండవు అనమాట. సో మీరు ఈ కింది 2 కూడా యాక్టివేట్ అయ్యి లేకుంటే ఫస్ట్ దేనన్నా ఒక దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేనైతే దీన్ని అయితే యాక్టివేట్ చేస్తున్నాను. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే అదే ఆటోమేటిక్గా వెరిఫై అయితే చేసుకుంటుంది అనమాట. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయగానే వెరిఫికేషన్ అనేది నెంబర్ గురించి అదే చేసుకుంటుంది. సో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాడింగ్ యూపీఐ ఐడి అని అయితే పడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టుగా మనకు మెసేజ్ అయితే వచ్చింది. అండ్ హియర్ యూ కెన్ సీ ది పాపప్, మనకైతే వెరిఫికేషన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇది కూడా మనకు ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం కదా, ఫస్ట్ వన్ని అంటే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వన్ ఓల్డ్ వన్ ఉంటుంది కదా, దాన్ని డిలీట్ అనే దాని పక్కన 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అదైతే డిలీట్ అయిపోద్ది అనమాట. డిలీట్ అయిపోతే ఆటోమేటిక్గా చేంజ్ అయ్యింది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.